హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక వెరైటీ టేస్టీ ఫ్రై రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. ములక్కాడతో ఫ్రై. ఈ ఫ్రై మనకు రసం, సాంబార్, పప్పు ఏదైనా చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇలా మనం పొడి చేసుకుని ఈ ఫ్రైలో వేసుకుని మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఈ ములక్కాడ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకుందామో మీకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా ఒక 3 లేదా 4 ములక్కాడని తీసుకుని ఇలా మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా ఒక 2 అంగుళాల పొడవు ఉండేటట్టుగా ఇలా ములక్కాడని ముక్కలుగా కట్ చేసుకుని శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లోకి వేసుకోవాలి. నార్మల్గా అయినా ఉడికించుకోవచ్చు, కానీ ఇలా కుక్కర్లో వేసుకుంటే మనకు త్వరగా అయిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని ఒక విజిల్ రానిచ్చుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ విజిల్స్ వచ్చినా కానీ ఈ ములక్కాళ్ళు విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని జస్ట్ ఒక విజిల్ వస్తే సరిపోతుంది. లేదంటే మీరు నార్మల్గా అయినా కూడా మెత్తగా ఉడికించుకుంటే సరిపోతుంది. అవి విజిల్ వచ్చి చల్లారేలోపు మనం పొడిని సిద్ధం చేసుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను వేసుకుని మీడియం ఫ్లేమ్లో దోరగా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక మనకు పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి కమ్మగా ఉంటుంది, లేదంటే పచ్చివాసన వస్తుంది. చూసారు కదా, ఒక 5 మినిట్స్కి పల్లీలు దోరగా ఫ్రై అయిపోయాయి. మనకు ఇలా స్కిన్ సపరేట్ అయిపోవాలి, అంటే మనకు పల్లీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి ఒక 4 లేదా 5 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. లేదంటే మీరు కారానికి తగినట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకుని ఈ ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని చల్లారి పెట్టుకుని ఈ పల్లీలు చల్లారిన తర్వాత అప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. మనం ముందుగా ములక్కాడ ముక్కల్లో కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే మనకు ఫ్రై బాగుంటుంది. చూసారు కదండి, ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి. మనకు ఈలోపు విజిల్ కూడా చల్లారి ఉంటుంది. ఇప్పుడు మూత తీసి ఈ ములక్కాయలు ఉడికాయో లేదో చూసుకోవాలి. తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకుని ఒక జల్లెల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. చూసారు కదా, సాఫ్ట్గా ఉన్నాయి ములక్కాళ్ళు, అంటే ఇవి పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు ఒక మరలా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 లేదా 3 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మనకు ఎక్కువేమీ అవసరం ఉండదు. తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి కొద్దిగా చిట్పట్లాడుతున్నప్పుడు 2 ఎండుమిర్చి ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసుకుని ఈ పోపు దినుసులు అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే ఇలా ఇంగువను కూడా వేసుకున్నా కూడా ఫ్రై చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు. ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయని బాగా సన్నగా కట్ చేసుకుని ఈ ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా ఉడకడానికి సాల్ట్ని యాడ్ చేసుకుంటే మనకు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ములక్కాడ ముక్కల్లోకి సాల్ట్ వేసుకున్నాం, అలాగే పల్లీల పౌడర్లోకి కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసుకున్నప్పుడు చూసుకుని వేసుకోండి, లేదంటే మరీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న ఈ ములక్కాడ ముక్కలను వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ములక్కాళ్ళు అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న పల్లీ పొడిని కూడా వేసేసుకోవాలి. ఈ పల్లీ పొడి ఈ ములక్కాడకి తగినట్టుగా వేసుకోవాలి. నేనైతే మొత్తం పొడిని వేసేసుకున్నాను. ఇంకా మీకు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా కూడా వేసుకోవచ్చు. ఇలాగైనా కూడా కమ్మగా చాలా బాగుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకుని జాగ్రత్తగా ములక్కాడ ముక్కలు విడిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే
ములక్కాడ ఫ్రై రెడీ అయిపోయింది. దీనిని రసం, సాంబారు, అలాగే పులుసు లేదా పప్పు ఏదైనా చేసుకున్నప్పుడు కాంబినేషన్గా తింటే చాలా బాగుంటుంది. నార్మల్ రైస్లోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ ములక్కాడ ఫ్రైని ఎలా తయారు చేసుకుందామో చూసారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.